దేశం మహానాడు ఉత్సాహంగా సాగుతుంది. ఇవాళ అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పిస్తారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, గతంలో టీడీపీ చేసిన పోరాటాలు, అన్నదాతకు అండగా రాష్ట్రానికి కేంద్రం సాయం, నా దేశం నా బాధ్యత, ఆధ్యాత్మిక ఆంధ్ర, అలాగే మౌలిక సదుపాయాల కల్పన, శాంతి భద్రతలు, వినాశనం నుంచి వికాసం వైపు ప్రయాణం లాంటి అంశాలపై మహానాడులో చర్చించి తీర్మానం ఆమోదిస్తారు. ఇక చివరిలో రాజకీయ తీర్మానం ప్రవేశపెడతారు. చంద్రబాబు ముగింపు ఉపన్యాసంతో మహానాడు ముగియబోతుంది. ఇక తొలి రోజు మహానాడు ఉత్సాహంగా సాగింది. ఈ వేడుకల్లో వివిధ తీర్మానాలపై మొత్తం 48 మంది నేతలు మాట్లాడారు. టీడీపీకి 12 కోట్ల రూపాయలు విరాళమిచ్చారు పార్టీ శ్రేణులు. వీటిలో 5 కోట్ల రూపాయలను మేమిరెడ్డి దంపతులు అందజేయగా బీసీ జనార్దన్ రెడ్డి, భాష్యం రామకృష్ణ, మాగుంట శ్రీనివాసరెడ్డి తలో 1 కోటి రూపాయలు చొప్పునిచ్చారు. ఇక మొట్టమొదటిసారిగా మహానాడులో ట్రాన్స్జెండర్ కు మాట్లాడే అవకాశం కల్పించారు. మహానాడు వేదికగా ఎమ్మెల్యే గల్లా మాధవి పిఏ వర్షిని ప్రసంగించారు. ఇక పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని లోకేష్ ప్రకటనపై సర్వత్రా చర్చ సాగుతుంది. ఇక తొలి రోజు మహానాడు నిర్వహణపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వర్చువల్ విధానంలో 7.5 లక్షల మంది మహానాడుకు హాజరవడం రికార్డని చెప్పారు. లోకేష్ ప్రవేశపెట్టిన మహిళలకు 33% రిజర్వేషన్ ప్రతిపాదన ఆమోదించాలని పార్టీ శ్రేణులను కోరారు. మహానాడు సమావేశాలు తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు సీఎం చంద్రబాబు. అభినందనలు. చాలా చక్కగా